స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. జూలై మాసంలో ప్రభా తండ్రి దేవ మొదటి వీడియోకి నైనా ప్రభా సహాయం చేయడానికి, అలా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సహాయం చేయడానికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రములు. ఈ కార్యక్రమం అంతా కూడా మీకు మహిమార్థంగా ఈ పిల్లలకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదామా. జీవాధిపతియు ఆయనే, జీవితకాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. మనందరినీ దేంతో చేశాడు దేవుడు? మట్టి నుండి. అందుకే చచ్చిపోతే ఎక్కడ పెడతారు? అందరు ఎత్తుకోపోయి. ఎవరు కూడా ఇంట్లో పెట్టుకుంటారా? చచ్చిపోతే మట్టిలోనే పెడతారు. అంటే మట్టిలో నుండి తీసాం కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మట్టిలోకి వెళ్ళాలి. అందుకే మనం విను కాబట్టి ఏం చేశారు? ఇప్పుడు మట్టిలోంచి తీసాడు కాబట్టి మళ్ళీ మట్టిలోకి వెళ్తున్నాం. మధ్యలో కొంతకాలం ఉంది కదా, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు మధ్యలో కాలం ఉందా లేదా? టైం ఉంది, చాలా వయసు ఉంది మనకి. పండ్లు అయితే వచ్చేటప్పుడు మధ్యలో కొన్ని కూడా రాలిపోతాయి. పచ్చిగా ఉన్నప్పుడు రాలిపోతాయి, కొన్ని పిండిగా ఉన్నప్పుడు రాలిపోతాయి. అలా కొన్ని ముద్రైనాక పండైనాక రాలిపోతాయి. అట్లాగే మనిషి కూడా కొంతమంది పిల్లలు గర్భంలో ఉండగానే చచ్చిపోతారు లేదా? చనిపోతారు. కొంతమంది పుట్టిన తర్వాత చచ్చిపోతారు. మనిషి సంవత్సరాలు ఎన్ని? ఒకప్పుడు 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతావా? ఎస్పీ పాటలు పాడాయని చెప్పాడు. ఎస్పీ బాల్స్ 100 సంవత్సరాలు బతకాలి నేను అన్నాడంట. మధ్యలో చచ్చిపోయాడు. మైకిల్ జాక్సన్ ఒక ఆయన డ్యాన్స్ ఆయన ఉన్నాడు, ప్రపంచంలో డ్యాన్స్ చేస్తాడు. ఆయన 150 సంవత్సరాలు అని అన్నం తెలియదంట, అన్ని మందులే. ఆయన కూడా మధ్యలో చచ్చిపోయాడు. అంటే చావు పుట్టుక ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఆ దేవుడు ఎవరంటే యేసు ప్రభు. ఏదో తిన్నామో, ఏదో పనుకున్నామో, ఏదో మళ్ళీ లేచి టికెట్ లేకపోతే ఫైన్ వేస్తాడు. ఎందుకు నువ్వు టికెట్ పట్టుకోలేదు? ఆ కండక్టర్ కూడా వేస్తాడు, నువ్వెందుకు టికెట్. ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా ఇష్టమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పగిలినా కడలి పాలైనను అని మాటను ఆధారంగా చేసుకొని ఈ మధ్యాహ్న సమయంలో WOC టీమ్గా మేము మీ మధ్యకి వచ్చినాం. ఇప్పుడు సర్వలోకం అంటే ఎన్నో దేశాలు, ఖండాలు, ప్రపంచంలో మనకి తెలియని దేశాలు ఎన్నో ఉన్నాయి. మేమందరం కూడా అక్కడ బాలేము. నాకు తెలిసిన వాళ్ళు, మాకు సుపరిచితులు ఎవరు? మీరే. మీ మధ్యకి చాలాసార్లు వచ్చాము. కాబట్టి మిమ్మల్ని మేము మంచి మార్గంలోకి నడిపిస్తే అక్కడికి వెళ్ళి నడిపించే వాళ్ళు, చెప్పేవాళ్ళు చాలామంది వస్తారు. మేము ఇన్నిసార్లు వచ్చినాం కదా, ఇన్నిసార్లు వచ్చినా కానీ మీకు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినాం. ఇప్పుడు అన్న కూడా చెప్పినాడు,
కొన్ని మాటలు. వాటన్నిటిని మీరు బాగా గమనించాలా. ఎందుకు గమనించాలంటే బైబిల్ గ్రంథంలో ఏముందంటే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో ఎవరికి తెలియదు, మనుష్య కుమారుడు తెలుసు. మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తుందో, అర్ధరాత్రి వేళ వస్తుందో, ప్రొద్దుకుందు వేళ వచ్చుదో, ఏకూజామున వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అందరు మెలుగుగా ఉండండి. ఏ దినం ఆ దినం అంటే దేవుని రాకడి దినం. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. నీ నోటితో నువ్వు యేసు ప్రభు అని ఒప్పుకొని పాపక్షమాపణ కలిగి, ప్రభా నా పాపములు క్షమించు, నా తప్పులు క్షమించు, నన్ను చేర్చుకో ప్రభా, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, మా తల్లిదండ్రులను క్షమించు ప్రభా, నీ రాజ్యం మేము ఉండాలి, మాకు రక్షణ కావాలంటే సూక్ష్మంలో మోక్షం దేవుడు రక్షణ ఇస్తాడు. మీరందరూ చెప్పాల్సింది అదే, మాకు రక్షణ ఇవ్వండి. ఆమేన్. మనం బతకాలంటే ఏం కావాలి? ఇప్పుడు మీరు బతుకున్నారు కదా, ఏం కావాలి? అన్నం కావాలి, ఇంకా అన్నము నీళ్లు కావాలా, ఇల్లు కావాలా, బట్టలు కావాలా మనం బతకాలంటే. అలా గాలి కూడా కావాలా. గాలి లేకపోతే మనం చచ్చిపోతాం కదా. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట కూడా కావాలి. మనం అనుకుంటున్నాం, కొంతమంది చూస్తుంటారు మీరు, పెద్ద పెద్దోళ్ళు ఇల్లు ఉంది, అన్నం ఉంది, నీళ్ళు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, గాలి కూడా ఉంది, కానీ చనిపోతున్నారు. దేవుడి నుంచి మాట లేకపోతే చచ్చిపోతాం. ఈరోజు మనందరికీ దేవుడి నుంచి వచ్చే మాట ఉంది కాబట్టి మనం అందరం బతుకున్నాం. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, బతకడానికి కావాలా కొన్ని తెచ్చుకుంటారు, కొన్ని. ఇక్కడ సిగరెట్ తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇగో ప్రైజ్ ఇస్తాం, కారం ప్రైజ్. సిగరెట్ తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గుట్కా తినేవాళ్ళు ఉన్నారా? సిగరెట్ తాగుతాం. సిగరెట్ తాగితే ఏమవుతుందంటే నోటి క్యాన్సర్ వస్తుంది, గొంతు క్యాన్సర్ వస్తుంది, ఇదిగో హార్ట్ అటాక్ వస్తుంది, ఎన్ని వస్తాయి. అవన్నీ ఎక్కడ కొని తెచ్చుకున్నావు? ఎంత సిగరెట్? 10 రూపాయలు. 10 రూపాయలకి నువ్వు ఎంత తెచ్చుకుంటున్నావా? మందు తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఇవన్నీ ఏంటంటే మొత్తం మందు తాగే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ